వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుచేతే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. 10 రోజుల పాటు దర్శనం కల్పిస్తూ వస్తోంది. ఇక ఏడాది వైకుంఠ ద్వార దర్శనం స్కెడ్యూల్ విడుదల చేశారు ఈవో ధర్మారెడ్డి. దీనికోసం డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇక డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతామన్నారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల కోసం 4,25,000 సర్వదర్శనం టోకెట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 22 నుండి తిరుపతి నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 9 కౌంటర్ల ద్వారా కేటాయిస్తామని, కోటా పూర్తయ్యేదాకా కౌంటర్లు తెరిచే ఉంటాయన్నారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని గురించి చాలామంది భక్తులు అడిగారు. నవంబర్ 10వ తేదీ 300 టోకన్స్ అంటే ఎస్సీడీ టోకన్స్ ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. దాదాపు 2,25,000 టోకన్స్ 10 రోజులకు కలిపి రిలీజ్ చేస్తూ ఉన్నాం. శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్కు ఎవరైతే డొనేషన్ కడతారో వారికి ప్రతిరోజు 2,000 టోకన్స్ అంటే టోటల్ 10 డేస్ కలిపి 20,000 దర్శన టోకన్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒకటి క్లారిఫై చేస్తున్నాను. శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ కట్టి దర్శనం చేసుకున్న వాళ్ళకు కూడా 300 రూపీస్ టికెట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, నాట్ విఐపి బ్రేక్ దర్శనం. ఈ 10 రోజులు మెయిన్గా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మెయిన్ వచ్చేసి వైకుంఠ ద్వార దర్శనం కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం అందరికీ సమానంగా ఉంటుంది. కాబట్టి స్వామివారి దర్శనం మాత్రం మహాలఘు వారికి మాత్రమే పరిమితమని శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కూడా ఆ స్లిప్లోనే జనరేట్ అవుతుంది. టికెట్ వాల్యూ కూడా 300 రూపీస్. తర్వాత ఎస్ఎస్డి టోకన్స్ ప్రతి సంవత్సరం లాగానే తిరుపతిలో 4,25,000 టోకన్స్ 10 రోజులకు కలిపి 9 సెంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. 9 సెంటర్లో కూడా దాదాపు 100 కౌంటర్లు ఏర్పాటు చేసి 22వ తేదీ మార్నింగ్ స్టార్ట్ చేసి 10 డేస్ కంటిన్యూస్గా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత డేట్ అండ్ టయాన్ని బట్టి ఓన్లీ 24 అవర్స్ ముందే స్వామివారి దర్శనానికి భక్తులు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వైకుంఠ ద్వార దర్శనాన్ని గురించి ఇక 10 రోజులకు సంబంధించి 2.5 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు శ్రీవాణి ట్రస్ట్ దాతల కోసం 20,000 టికెట్లు నవంబర్ 10న ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు ఈవో తెలిపారు. రద్దీ దృష్ట్యా ఏదైనా దర్శనం టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామన్నారు. టీటీడీ నిబంధనలకు సహకరించాలని భక్తులను కోరారు. ఇక అలిపిరి పాదాల మండపం, పార్వేట మండపంపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. పార్వేట మండపాన్ని మరమ్మతు చేసే అవకాశాన్ని లేనందునే జీర్ణోద్ధరణ చేస్తామన్నారు. అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణను బీజేపీ వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు ఈవో ధర్మారెడ్డి. టీటీడీ భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ టీటీడీ మెంబర్గా చేశారు. ఆయన మెంబర్గా ఉన్నటువంటి కాలంలో ఆలయంలో ఎన్నో రిపేర్లు చేశాం మేము. శ్రీవారి ఆలయంలో, తర్వాత వరాహస్వామి ఆలయంలో రిపేర్లు చేశాం. ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది. మరి అప్పుడు లేని అబ్జెక్షన్ ఆయనకు ఇప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చిందో. ఆలయాలను రిపేర్ చేసినప్పుడు ఆయనకు అబ్జెక్షన్ లేనిది యాజ్ ఎ మెంబరు. మరి ఇప్పుడు పాదాల మండపం, అది కూడా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి రిలీజియస్కు సంబంధం లేనటువంటి మండపాన్ని మేము మళ్ళా పునర్నిర్మించి భక్తులకు కొంచెం సౌకర్యవంతంగా చేస్తాము అనేటువంటి నిర్ణయం తీసుకుంటే అది కూడా చెప్పని పని కట్టుకుని దాన్ని అక్కడ తీసుకోవడంలో ఆయన ఆంతర్యమేమో మాకు తెలియదు. మరి ఆయన ఒకసారి నాకు వచ్చిన సమాచారం ఏమంటే ఆయన ఇల్లు కూడా కట్టుకున్నాడంట. మరి ఎందుకు ఇల్లు కట్టుకోవాలి? ఆయన పురావస్తు శాఖను అడిగి లేకపోతే ఏమైనా అడిగి ఇల్లు రిపేర్ చేయకుండా పెట్టుకుంటే బాగుంటుంది కదా. భానుప్రకాష్ రెడ్డిని దయచేసి వచ్చి పార్వేట్ మండపం దగ్గర స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాను. మీడియా మిత్రులు కూడా అక్కడికి రండి. ఆయన వస్తే, ఆయనకు ధైర్యం ఉంటే ఆయన వస్తే నేను కూడా అక్కడికి వస్తాను. పాత మండపం ఫొటోస్ పెట్టుకుందాం. మీడియా మిత్రులు అందరూ అక్కడే ప్రతి ఒక్కరి ఒపీనియన్ తీసుకుందాం. అక్కడే పాత మండపం బాగుందా, కొత్త మండపం, ఓపెన్గా ఓన్లీ మీడియా మిత్రుల ద్వారానే ఒపీనియన్ తీసుకోండి. తీసుకొని మరి మెజారిటీ ఒపీనియన్ పాత మండపం బాగుందా, కొత్త మండపం బాగుందా అనేది తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇటువంటి విషయాలు, సున్నితమైన విషయాలను వక్రీకరించి అవాస్తవాలను
స్వార్థం కోసం భక్తుల్లో ప్రచారం చేయడం వల్ల భక్తులను ఉన్నటువంటి భక్తి తగ్గిపోవడమే కాకుండా వ్యవస్థ పైన అపనమ్మకం కలుగుతుంది. ఈ మండపంలో 90% స్తంభాలను వినియోగించే పాదాల మండలం పునరుద్ధరణ చేస్తామని తెలిపారు. ఇక వాస్తవాలను తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ధర్మారెడ్డిని సూచించారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలను అడ్డుకోవడం మంచి చర్య కాదన్నారు. మాజీ బోర్డు సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి కూడా టీటీడీపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. పోయిన నెల వివరాలు అక్టోబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 21,75,000. హుండీ కానుకలు 108,65,00,000. అంటే దాదాపు ఇప్పటికీ 100 కోట్లకు తగ్గలేదు ఇంతవరకు. 2021 ఏప్రిల్ నుంచి ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా 100 కోట్లకు తగ్గకుండా భక్తులు స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారు. దాదాపు 1,05,00,000 లడ్లు భక్తులు తీసుకోవడం జరిగింది. ఈ నెలలో 47,14,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కళ్యాణకట్లో 8,30,30,000 మంది భక్తులు తలనీయాలు సమర్పించారు. పోయిన నెల వివరాలు గడిచిన అక్టోబర్ నెలలో 1.75 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. హుండీ కానుకల ద్వారా 108.65 కోట్ల ఆదాయం సమకూరిందని, 1.05 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు, 8.30 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు వెల్లడించారు. గడిచిన 2 ఏళ్లుగా హుండీ ఆదాయాన్ని పరిశీలిస్తే ప్రతి నెల 100 కోట్లు దాటుతోందని ఈవో అన్నారు. ధర్మారెడ్డి టీటీడీ ఈవో